ఇలాగా నాకు కొంచెం అమౌంట్ భారీగా ఖర్చవచ్చమ్మా అని కొంచెం ఎస్టిమేషన్ ఏసి కొంచెం డాక్టర్ గారు చెప్పారు సార్. దీనికి మా బావ అడపా శ్రీనివాస్ బావ ఇలా ఉంది నా పరిస్థితి. మరి సీఎం ఎల్ఓసి అనో ఏదో అంటున్నారు, అది క్రెడిట్ కొంచెం ఆరోగ్యశ్రీలో వస్తదని చెప్పారు. చెప్పి మిగతా అమౌంట్ ఏంటంటే నీకెందుకురా నేను చూస్తానని చెప్పి ధైర్యం చెప్పి ఎమ్మెల్యే గారు కూడా పాపం నన్ను చూడగానే ఎమ్మెల్యే గారు ఏమ్మా ఎలా ఉంది బాబుకి ఒంట్లో బాలేదని. నేను ఎలక్షన్ క్యాంపింగ్ జనసేన పార్టీకే చేసామండి, కూటమి ప్రభుత్వానికి. ఎలక్షన్ క్యాంపింగ్లో ఉన్నప్పుడు కూడా నేను హాస్పిటల్లో ఇలా వచ్చిందని చెప్తే డాక్టర్ ఎమ్మెల్యే గారికి తెలిసి నాకు ఫోన్ చేయడం జరిగి బాబు ఎలా ఉన్నాడమ్మా ఖాదర్ బాబు, అదే మీ అబ్బాయి ఎలా ఉన్నాడమ్మా ఖాదర్ బాబు అని చెప్పి నన్ను అడిగారు ఎమ్మెల్యే గారు. సార్ బాబు కొద్దిగా క్రిటికల్గా ఉంది సార్, రిపోర్ట్స్ వస్తున్నాయి కానీ చెప్పలేమంటున్నారని. ఎమ్మెల్యే గారు ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది, ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది, పెరుగుతా వస్తుంది. ఒక పక్కన ఆనందపడుతున్నాను, ఓ పక్కనేమో రిపోర్ట్ వచ్చింది ఏం చెప్తున్నారని భయపడతా ఉన్నానండి. ఇది ఒక మిరాకిల్గా జరిగింది. నీకు ఏదన్నా అవసరమైతే నువ్వు ఫోన్ చేయమ్మా నేనున్నానని చెప్పడం ఎమ్మెల్యే గారు ఎలక్షన్లో. సార్ గెలుపు మందే సార్ అని ఎయిర్పోర్ట్లో ఎప్పుడో చెప్పాను ఎమ్మెల్యే గారికి. అలాగే గెలిచారు ఎమ్మెల్యే గారు, నన్ను గుర్తుపెట్టారు, నన్ను గుర్తించారు, గ్రామస్తుడిగా జనసేన నాయకుడిగా గుర్తుపట్టి బావ చెప్పిన దాని మీద అడపా శ్రీనివాస్ గారు చెప్పింది వెంటనే యాక్షన్ తీసుకోండి, నేను చేసి పెడతానమ్మా, నీకు వచ్చేటట్టు నేను చూస్తానని చెప్పి అడిగి దాని ప్రొసీజర్ ఏంటో అడిగి పూర్తిగా తెలుసుకుని నేను మొత్తం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అది ఫైల్ పక్కన పెట్టేస్తే ఫైల్ స్వయంగా తానే తీసుకెళ్ళి నా ఫైల్ మీద సంతకం పెట్టించి ఆయన దగ్గరుండి చేయించి ఎల్ఓసి కింద 10 lakhs ఇప్పించారు. ఆ ధైర్యంతో నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ సార్ ఎల్ఓసి ఇచ్చాను సార్, 10 లక్షల రూపాయలు క్యాష్ అలా టేబుల్ మీద పడుతున్నట్టే నేను మాట్లాడాను సార్. అక్కడ ధైర్యం, గుండె నిండా ధైర్యం, దమ్ము అన్నీ కనపడి అంటే ఎమ్మెల్యే గారికి అలాగే బొత్తుల బలరామకృష్ణ గారికి ఫ్యామిలీ కోఆర్డినేటర్ గారు మేడం గారు నా ఇంటికి వచ్చారు రిపోర్ట్ రాకముందు. అమ్మ ఇది ఇలా జైన్ సంస్థ ఒకటి ఉందో అది ఇది అని చెప్పారు. మేడం గారు నాకు డాక్టర్ గారు ఇక్కడ రిఫరెన్స్ చేశారమ్మా అని మేడం గారు చెప్తే మేడం గారు సార్ చెప్పి చూడాలండి మనవడు మన నాయకుడు అని చెప్పించి మేడం గారు కూడా సార్కి చెప్పడం జరిగింది. సార్ కూడా ఉండి అడపా శ్రీనివాస్ బావ సార్ని వదలకుండా ప్రతి విషయం కూడా ఎమ్మెల్యే గారు చూస్తున్నానమ్మా నీకు పని అవుతుంది నేను చేసి పెడతానని మాట్లాడుతున్నాను కదా అని చెప్పడం జరిగింది. అంతమంది రావద్దు, మీరు ఉన్నాడు కదా మీ బావ నేను చూసుకుంటాడులే నీ గొడవ అని చెప్పేవారు ఎమ్మెల్యే గారు. మేడం రూపాయలు నేను కళ్ళతో ఎప్పుడు ఒకసారే చూడలేదు. ఎమ్మెల్యే గారు ఇచ్చిన లెటరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి నాకు హెల్ప్ చేసింది. నేను పవన్ కళ్యాణ్ వీరాభిమాని అండి. అయితే పవన్ కళ్యాణ్ గారి రూపంలోనే చంద్రబాబు నాయుడు గారు నాకు లెటర్ ఇచ్చినట్టు అయ్యిందండి. లెటర్ ఇచ్చి టేబుల్ మీద 10 లక్షల రూపాయలు పడేసినట్టే మాట్లాడేవాడిని అండి వాళ్ళ దగ్గర, బిల్డింగ్ వాళ్ళ దగ్గర. నాకు ట్రీట్మెంట్ ఎమ్మెల్యే గారు చేశారన్న ఆయన ఇచ్చిన చేశారన్న మేడం గారు ఇద్దరు చేతుల మీదుగా నాకు ఎల్ఓసి ఇచ్చారు. అలాగే భగవంతుడి దయతో ఎటువంటి కాంప్లికేట్స్ రాకుండా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో జనసేన కృషి వల్లే నాకు వచ్చింది. కంగారు పడకరా బామ్మద్ది నీకు ఎందుకు నేను చేసి పెడతానని మా సీన్ బావ ఎమ్మెల్యే గారిని ఖాళీగా ఉండకుండా ప్రతి నిమిషం కూడా ప్రతి సెకను నేను మాట్లాడుతున్నాను రా నీకు ఎందుకు ఊరికే చంపే చేస్తానని మాట ఇచ్చేటంటే చేస్తారా నువ్వు కంగారు పడుకో, చిన్నపిల్లడు కదా వేరేగా అయితే అవదని చెప్పొచ్చు అని చెప్పి ధైర్య సాహసంతో నేను ట్రీట్మెంట్ చేయించుకుంటే అలాగే ఎమ్మెల్యే గారి ఫ్యామిలీకి కృతజ్ఞతలు. ఇంకా అసలు బత్తుల బలరామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి నా గురించి ఫైల్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి చేయించడం అని హాస్పిటలైజేషన్ నుంచి రిలీఫ్ ఇచ్చిన ధైర్యం బలరామకృష్ణ గారి ఫ్యామిలీకి రుణపడి ఉంటాను. అలాగే నేను నమ్మిన నా దైవం కూడా నన్ను కాపాడు.